ఆయన నిర్ణయం పార్టీ కోసమా, ప్రతీకారం కోసమా? కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఆయన చెక్ పెడుతున్నారా? ఆ జిల్లాకు మంత్రి ఇవ్వాలని ఎవరికి లేఖ రాశారు? అసలు జానారెడ్డి నిర్ణయంతో బ్రదర్స్ హవాకు చెక్ పడుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. తెలంగాణ రాజకీయాలలో నెలకొండ రెడ్ల రాజకీయం వేరు. ఇప్పుడు అదే మాటను నిజం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి. క్యాబినెట్ విస్తరణపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి తనకు కుర్చీ ఖాయమని కర్చీ వేసుకొని కూర్చున్నారు. ఇంతలోనే సడన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆయన ఆ లేఖలో ఏం రాశారు, ఎవరి పేరును మంత్రిగా ప్రస్తావించారనేదే ఇప్పుడు చూద్దాం. 1-2 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో జానారెడ్డి అధిష్టానానికి ఒక లేఖ రాశారు. అందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో అవకాశం కల్పించాలని కోరారు. చూడడానికి ఇది సాధారణ లేఖగానే కనిపిస్తున్నా దీని వెనుక రాజకీయం కోణం వేరేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో స్థానం కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముందున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చాలా రోజుల నుంచి కోరుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా పరిధిలో వస్తుంది. మరి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మల్రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. అయితే జానారెడ్డి రాసిన లేఖలో మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రస్తావించకపోయినా రంగారెడ్డి జిల్లా నుంచి మాత్రం తప్పనిసరిగా ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విధంగా జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇప్పటికే క్యాబినెట్ లో ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. నెలకొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రివర్గంలో స్థానం గ్యారంటీ అని హోంమంత్రి ఇస్తే బాగుంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం తనకు హామీ ఇచ్చినట్టుగా కూడా ఆయన ప్రకటించారు. నెలకొండ జిల్లా నుంచి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు క్యాబినెట్ లో ఉన్నారు. అదే జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ అవకాశం ఇస్తే ఒక జిల్లా నుంచి 3 రెడ్ల క్యాబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అవుతుంది. రంగారెడ్డి లాంటి పెద్ద జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేయడం సరైంది కాదని అంశాన్ని జానారెడ్డి తెరపైకి తీసుకురావడం ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెడుతున్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు సంఖ్య పెరుగుతోంది. అది మంచిది కాదని జానారెడ్డి అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇవ్వడం వల్ల ఇతర జిల్లా నుంచి అవకాశం ఇచ్చినట్లుగా అవుతోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి గ్రేటర్ పరిధి కలిసి వచ్చేలా అక్కడి నుంచి ఎన్నికైన శాసనసభ్యుని క్యాబినెట్ లోకి తీసుకుంటే రానున్న కాలంలో అది పార్టీకి ప్లస్ అవుతుందని జానారెడ్డి అంటున్నారు. మొత్తానికి జానారెడ్డి తన రాజకీయ చాతురతను మరోసారి ప్రదర్శించినట్లుగా కనిపిస్తుంది. ఒకరికి ఇవ్వండి అని చెప్పడం ద్వారా మరొకరికి ఇవ్వద్దు అని ఆయన ఇండికేషన్ ఇచ్చారు. మరి అధిష్టానం దేనిపైన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.